రేపు సోమవారం రోజున రహస్యంగా గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టండి. రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా మీ సుడి తిరుగుతుంది. మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఇంటి పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీకేంటంటే కనుక మీ ఇంట్లో ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడటానికి, కొన్ని రకాల కష్టాల నుంచి మీరు బయటికి రావడానికి, ఇల్లు మీకు అనుకూలించడానికి, ఇంటి వాతావరణం బాగుండటానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం అన్నమాట. గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు. గ్యాస్ స్టవ్ని మనం ఏంటంటే కనుకనండి పవిత్రంగా భావిస్తూ ఉంటాము. వంట చేసేటప్పుడు కావచ్చు, వంట చేసే ముందు కావచ్చు, మనం చాలా వరకు కూడా కొన్ని తిదివార నక్షత్రాల్లో కూడా ఏంటంటే గ్యాస్ స్టవ్ పైన ముగ్గు పెట్టుకోవటం, అలానే వచ్చేసి గ్యాస్ స్టవ్కు కుంకుమ పసుపుతో అలంకరించుకొని ఆ తర్వాత ఏంటంటే మనం అగ్గిని పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే స్టవ్ని వెలిగించుకొని వంట చేస్తూ ఉంటాము. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని భావిస్తూ ఉంటాం. కాబట్టి సోమవారం పూట రాత్రికి ఈ విధంగా రహస్యంగా మీరు ఈ పరిహారం చేయటం వల్ల అయితే అద్భుతం జరుగుతుంది. ఒక రాత్రిలోనే మీరు ఏంటంటే కనుక అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. అసలు దీన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా మన ఇంట్లో మనకు ఎన్నో రకాల సమస్యలు బాధలు వస్తూ ఉంటాయి. అలానే కాకుండా ఎన్ని రకాలుగా కూడా మనం ప్రయత్నించుకున్నా, ఎన్ని రకాలుగా కూడా మనం పరిహారాలు చేసుకున్నా కానీ పెద్దగా ఫలితాలు ఉండవు కదా. అలాంటప్పుడు ఏకైక పరిహారం ఈ పరిహారం అండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. మన ఇంట్లో మనకు తెలియకుండా దాగున్న నకారాత్మక శక్తి నుంచి కూడా మనని విముక్తి కలిగించుకోవడానికి గ్యాస్ స్టవ్ పరిహారం అయితే ఉపయోగపడుతుంది. ఈ యొక్క వస్తువుని మన ఇంట్లో పెట్టడం వల్ల ఏంటంటే కనుక నలుమూలల్లో దాగి ఉండే నెగిటివ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. కారాత్మక శక్తులు ఉంటూ ఉంటాయి, కొన్ని ఇంట్లో చేరుతూ ఉంటాయి. వాటి వల్ల కూడా మనకేంటంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా. వాటి నుంచి కూడా మనం బయటపడటానికైతే ఈ పరిహారం మనకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు. అందుకే సోమవారం రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. అలా లేచిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఎవరికైతే జాతక సమస్యలు, జాతక దోషాలు ఉన్నాయో సోమవారం అలాంటి వారు ఏంటంటే కనుక స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెము ఏంటంటేనండి ఇలా మనకు నార్మల్గా వచ్చేసి ఒక కర్పూర బిళ్ళలు తీసుకొని చేతితో మెదిపేసి ఆ కర్పూర పొడిని ఏంటంటే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది. జాతకంలో ఉండే కొన్ని రకాల సమస్యలు, బాధలు పోతాయి. ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత దగ్గరలో శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకోండి. ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలానే కాకుండా శివుడికి అభిషేకం చేయడం వల్ల మన జీవితం మారిపోయి శివానుగ్రహం కలుగుతుందన్నమాట. శివపార్వతుల అనుగ్రహంతో ఏంటంటే లైఫ్లో మనము సెట్ అయిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఇంటి పరంగా కూడా మనకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇంట్లో శివలింగం ఉంటే మనం ఏంటంటే చిన్న గ్లాసుల నీటిని తీసుకుని అందులో కొద్దిగా పంచదారను పోసేసి ఆ నీళ్లను మనము శివుడికి సమర్పించిన శివుడికి ఏంటంటే అభిషేకం చేస్తే చాలా మంచిదండి. అలానే మనం ఏంటంటే కనుక ఆలయంలో కూడా ఇలా సుగంధ ద్రవ్యాలతో కానీ, పంచామృతాలతో కానీ, లేకపోతే ఏంటంటే కనుక ఇలా విభూది నీటితో కానీ, ఈ విధంగా మనము గంధం నీటితో కానీ అభిషేకం చేసుకున్న మనకు ఏంటంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఈ విధంగా శివాభిషేకం చేసుకోండి, శివుడికి దీపారాధన చేయండి. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించండి. కొంతమంది ఏంటంటే కనుక 16 సోమవారాలని ఆచరిస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇలా ప్రతిదినం దీపారాధన చేస్తారు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే కనుకనండి పూజించుకుంటారు కదా. సింపుల్గా మనం ఇలా పూజ చేసుకున్నా కానీ మనకు చాలా వరకు కూడా అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత వంటగదిలో ఈ చిన్న పరిహారం చేయండి. గ్యాస్ స్టవ్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలి. గ్యాస్ స్టవ్ ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. కొంతమంది ఏంటంటే కనుక గ్యాస్ స్టవ్ మీద పాలు అలాగే పొంగిపోతాయి, కానీ వాళ్ళు ఏంటంటే అలాగే వంట చేసుకుంటూ ఉంటారు. మీరు ఒకవేళ అప్పటికప్పుడు క్లీన్ చేసుకునే అంత సమయం లేకపోతే వంట చేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకోండి. గ్యాస్ స్టవ్ చుట్టుపక్కల, అలానే కాకుండా ఏంటంటే కనుక మనం వంట చేసే కౌంటర్ టాప్ ఇలా ఉంటూ ఉంటాయి కదా, మనము వంట చేసుకునే బండ ఇవన్నీ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా క్లీన్గా ఉంచుకోవాలి. అలా ఉంచినప్పుడు ఏంటంటే కనుక మన ఇంట్లో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఒకవేళ మన వంటగది చిందరవందరంగా ఉన్నా, లేకపోతే మన వంటగది కొంచెం చూడటానికి బాగాలేకపోయినా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది. కాబట్టి మీరేంటంటే కనుక ఇలా నీట్గా ఉంచుకోండి. ఆ తర్వాత ఈ పరిహారం చేసుకోండి. రాత్రికి నిద్రించేటప్పుడు ఒక చిన్న ప్లేట్ని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే అవి తీసుకోండి, లేకపోతే వాటి ప్లేస్లో నల్ల ఆవాలు 1 స్పూన్ తీసుకోండి. అందులో చిటికెడంత కుంకుమ పసుపుడి పోసేసి 2 రూపాయల బిల్లని
పెట్టి అదేంటంటే కనుక గ్యాస్ స్టవ్ మీద పెట్టొచ్చు, గ్యాస్ స్టవ్ కింద కూడా పెట్టొచ్చు, ఏం కాదండి. అలా పెట్టేసి వదిలేయాలి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మనం చేసే కూరలకు రుచి పచ్చి ఉంటుంది. మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటే మనం చేసే వంటలకు ఏంటంటే కనుక రుచి పచ్చి ఉండదు. ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసినా కానీ ఆ వంట ఏంటంటే కనుక అంతగా కుదరదండి. చాలామంది అనుకుంటారు మేము ఎంత బాగా వంట చేస్తాం కానీ ఆ వంట అసలు రానే రాదు, మాకు వంట చేయాలంటే చిరాకు వస్తూ ఉంటుంది, అసలు వంటగదిలోకి వెళ్ళాలంటేనే మాకు చాలా వరకు కూడా అండి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా అయితే పరిహారం అయితే అనుకూలిస్తుంది, చక్కగా సిద్ధిస్తుంది. కాబట్టి ప్రయత్నించండి. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఇలా మీరు వంటగదిలో పెట్టడం వల్ల ఇంటి పరంగా బాగుంటుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో మనకు తెలియకుండా కొన్ని సార్లు గొడవలు జరుగుతూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు జరుగుతుందో కూడా తెలియకమైన ఏంటంటే కనుక అయోమయ పరిస్థితిలో పడిపోతాము. అలానే వచ్చేసి ఏంటంటే కనుక కొన్నిసార్లు మనకేంటంటే అర్థం కాదు, మేము ఇన్ని పరిహారాలు చేసుకుంటాం, ఇంత దేవుణ్ణి ఆరాధిస్తాం, పూజిస్తాం, అయినప్పటికీ కూడా మాకెందుకు ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలని మనం ఏంటంటే కొన్నిసార్లు ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలా కూడా మనకు జరగకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. కొంతమంది ఇళ్లలో మనం చూస్తాం ఎప్పుడు గొడవలే జరుగుతుంటాయి. ఆ గొడవలకు కారణం ఏంటంటే కనుక మనకు తెలియకుండా మన ఇంట్లో ఉండే కారాత్మక శక్తి అనమాట. దానివల్ల మనకు చెడు జరుగుతూ ఉంటుంది. అందుకే చెడు కూడా జరగకుండా ఉండటానికి ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. రాత్రంతా కూడా పెట్టండి. రాత్రంతా కూడా పెట్టిన తర్వాత ఉదయం లేచిన తర్వాత దాన్ని ఒక కవర్లో వేసేసి పారే నీళ్ళు ఎక్కడైతే ఉంటే అక్కడ పడేయండి, లేదంటే పచ్చడి మొక్కల్లో పడేయండి. ఆ ₹2 బిల్లని మీరు దానం చేయొచ్చు, లేదంటే దేవాలయం హుండీలో వేసుకోవచ్చు, సరిపోతుంది. అలా కూడా ఫలితం ఉంటుందన్నమాట. నల్ల నువ్వులకు అతీత శక్తి ఉంటుంది. అలానే ఆవాలు కూడా సేమ్గా పనిచేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఆవాలు కావచ్చు, నువ్వులు కావచ్చు, ఏంటంటే కనుక మనకు తెలియకుండా మన ఇంట్లో దాగి ఉండే శక్తిని తీసేయడానికి ది బెస్ట్గా పనిచేస్తాయి. ఇది చాలా మంది కూడా ఆచరిస్తారు, చాలా మంది కూడా చేస్తారని మనకేంటంటేనండి సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. అందుకే మీరు కూడా సోమవారం కానీ శుక్రవారం కానీ పరిహారం చేయొచ్చండి. ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయి. అలా రాత్రి సమయాలలో మాత్రమే చేయాలి. చెడు ఏంటంటే కనుక ఉదయం కంటే కూడా రాత్రి సమయాలలో అధికంగా ఏర్పడుతుంది. ఆ చెడు వల్లనే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. చెడు అంటే జ్యేష్ఠాదేవి కావచ్చు, దరిద్ర దేవత కావచ్చు, అలానే కాకుండా మన ఇంట్లోకి ఇలా ప్రవేశిస్తూ ఉంటారనమాట. అలా ప్రవేశించకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం రాత్రి సమయాలలోనే మనకు చక్కగా అనుకూలిస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఈ పరిహారం చేసేటప్పుడు ఇతరులతో చెప్పుకోకూడదు, ఎవరితో పంచుకోకుండా రహస్యంగా మీరు చేసుకుంటే సరిపోతుందండి. చాలా అద్భుతమైతే మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇంటి పరంగా ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఇంట్లో సుఖ సంతోషాలు కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. మా ఇంట్లో మాకు మనశ్శాంతి కరువైపోయింది, మాకు సుఖ సంతోషాలు లేవు, ఇల్లు మాకు చాలా వరకు కూడా దరిద్రానికి దారి తీస్తుంది, ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో రకంగా ఇబ్బంది, బాధలు, కష్టాలు వస్తున్నాయి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం అయితే చక్కగా అనుకూలిస్తుందండి. గ్యాస్ పొయ్యి కింద పెట్టినప్పుడు ఏమవుతుందంటే కనుక మనకు తెలియకుండా మన మూలల్లో ఎక్కువగా మన ఇంట్లో కారాత్మక శక్తి ఉంటుంది. అది కంటికి కనిపించదనమాట. ఆ కంటికి కనిపించని శక్తినే కారాత్మక శక్తి అంటారు. ఆ శక్తి వల్ల ఏంటంటే మనం చాలా బాధపడిపోతూ ఉంటామన్నమాట. కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి, కొన్ని బాధలు ఏంటంటే కనుక మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ మన ఇంట్లో ఈ చెడు ఉంది, ఈ చెడు వల్లనే మనకు జరుగుతుందని మనకు తెలియదు. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల ఏంటంటే మనం ఏంటంటే ఇలా చేసుకోవటం వల్ల కష్టాలకు పులి స్టాప్ పెట్టినట్టు అనమాట. అందుకే ఈ విధంగా మీరు ఆచరించేసుకుని ఫలితం పొందండి. కానీ రాత్రికి రహస్యంగా మీరు పెట్టుకోండి. వంటగదిలో ఒకసారి పెట్టి వదిలేసిన తర్వాత మీరేంటంటే కనుక ఇంకా వంటగదిలోకి వెళ్ళకండి. అంటే తెల్లవారేసరికి వంటగదిలోకి వెళ్ళకూడదు, అలాగే వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత తెల్లారి లేచిన తర్వాత ఆ యొక్క అంటే మనం పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లో ఉండదంతా కూడా తీసి ఒక కవర్లో పోసేసి పడేసుకుంటే సరిపోతుంది. వంటగదిని ఎప్పుడు కూడా క్లీన్గా, నీట్గా ఉంచుకోండి, చిందరవందరంగా ఉంచకండి. అలా ఉంచుకోవటం వల్ల ఏంటంటే మన ఇంట్లోకి జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది. చిందరవందరం అంటే కనుక కొంతమంది సింకులలో గిన్నెలు నిండిపోయి అలాగే ఉంటూ ఉంటాయి, అవి కడిగే అంత సమయం ఉండదు, అవి కడగరు, అలాగే పెడుతూ ఉంటారు. కొంతమంది ఇళ్ళలో ఏంటంటే కనుక సింక్ దగ్గర కావచ్చు, వంట చేసే దగ్గర కావచ్చు, మొత్తం అంటే నీసు వాసన వస్తూ ఉంటుందండి. చాలా వరకు కూడా చెడు వాసన వస్తూ ఉంటుంది కదా. అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక జ్యేష్ఠాదేవి అక్కడ ఉందని అర్థం అనమాట. అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. అలా చేసుకోవటం వల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి, దరిద్రం అనేది పోతుంది, అద్భుతం చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇలా ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇది చాలా చిన్న పరిహారం అండి, చాలా మంది కూడా ఆచరిస్తారు. కాబట్టి మీరు కూడా చేయటం వల్ల మీకు అధికంగా ఫలితం వస్తుందన్నమాట. అందుకే మీరు మీ ఇంట్లో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇంటి పరంగా కలిసి రావటం లేదు, ఇంట్లో గొడవలు ఉన్నాయి, మనశ్శాంతి కరువైపోయింది, బాధలు ఉన్నాయి అనుకునేవారు ఒకసారి ప్రయత్నించేసుకోండి, మీకే అర్థమైపోతుంది. చాలా వరకు కూడా అండి ఒక రాత్రిలోనే మనం ఫలితం చూస్తాము. ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోతాం. కాబట్టి రేపు సోమవారం కావున రాత్రి పడుకునే ముందు చేసుకోండి. తెల్లవారేసరికి మీకు అంటే
అంటే ఫలితం అనేది లభిస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి. ఇది కూడా చాలా చిన్న పరిహారం అండి, ఫలితం అధికంగా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఇది కూడా ఏంటంటే మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం. సోమవారం కదా, సోమవారం రోజున మనమండి శివుడికి ఇది సమర్పిస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఆ రిజల్ట్ని మీరేమి కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు. అంటే మీ కోరిక తీర్చుకోవటానికి ఈ పరిహారం పనిచేస్తుంది. అంటే కోరికల్ని తీర్చుకోవటానికి చాలా రకాల పరిహారాలు ఉంటాయి, చాలా రకాల విధి విధానాలు ఉంటాయండి. మనం ఏంటంటే కనుక అందులో మనకు అంటే నచ్చిన పరిహారం కావచ్చు. సోమవారం అష్టమి తిథి ఉంది కాబట్టి మంచిదండి. ఇలా ఈ రోజున ఏంటంటే కనుక శివుడికి ఇది సమర్పించడం వల్ల అయితే శివానుగ్రహం కలుగుతుంది. శివానుగ్రహంతో మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా ఏంటంటే మన కోరిక తీరిపోతుంది. ఆ శివుడి వల్ల ఏంటంటే కనుక మన కోరిక అంటే చిరకాల కోరిక ఉంటుంది. కోరిక తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక కోరిక తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మారేడు దళం ఉంటుంది కదా, నార్మల్గా శివుడికి మారేడు దళాలంటే చాలా ఇష్టం కాబట్టి మారేడు దళం గురించి కూడా మనకు శాస్త్రాల్లో ప్రస్తావన ఉంది. మారేడు దళం అత్యంత పవిత్రమైనది, అత్యంత శక్తివంతమైన ఆకు, త్రిమూర్తులు త్రిమార్తలుగా అంటే పరిగణించబడుతుంది కాబట్టి మారేడు దళం తీసుకోండి. ఇక్కడ చూపించే విధంగా ఏంటంటే పెద్ద ఆకుపైన మన కోరిక రాయాలి, రెండు వైపులా కూడా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా అంటే దీపం పెట్టుకొని పూజ చేసుకుని ఆ కార్యక్రమాలన్నీ కూడా అయిపోతాయి కదండి. మన పూజ పూర్తయిపోయిన తర్వాత మారేడు దళం తీసుకొని శివుడి పటం ముందు మన కోరిక రాయాలన్నమాట. దేనితో రాయాలండి అంటే కనుక మనము పసుపు కలర్ పెన్నుతో కూడా రాసుకోవచ్చు, లేదంటే కనుక పసుపులో కొద్దిగా నీళ్లను కలిపేసి కూడా పేస్ట్గా చేసేసి కూడా రాసేసి ఏంటంటే శివుడి పటం ముందు పెట్టొచ్చు. ఎలా పెట్టుకున్నా ఎలా చేసుకున్నా కానీ మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఆ ఫలితాలను మనం మన కళ్ళతో చూస్తామన్నమాట. అంటే కోరిక తీరదు, చాలా చిలకాల కోరిక అండి, చాలా అంటే సంవత్సరాల కోరిక అసలు కూడా తీరటం లేదనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి అయితే చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. అంటే ఫలితం ఉంటుంది, కోరిక తీరుతుంది. ఎలాగైనా సరే ఆ యొక్క శివుడిపై భారం వేసుకొని మనం కనుక పరిహారం చేసుకుంటే మన కోరిక తీరే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక కోరిక తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఆకుపైన మనం పసుపుతో అంటే ఉంగరపు వేలుతో రాసుకోవాలి. చిన్నగా మన కోరిక అంటే రాయరాదు కదండి అంటే కనుక పసుపు కలర్ పెన్ను ఉంటే దాడితో రాసుకోండి. మీరు పసుపు మిశ్రమం కలిపిన తర్వాత పుల్ల సహాయంతో కూడా మన కోరికను రాసుకోవచ్చు. ఇలా ఇయర్ బడ్స్ ఇంటూ ఉంటాయి కదండి, అవి మంచిగా ఏంటంటే కనుక మనం కలుపుకున్న పసుపు పేస్టులో ముంచి మనం ఈ పరిహారం చేసుకోవడం వల్ల కూడా మన కోరిక అనేది తీరుతుంది. శివుడికి మారేడు దళంపై అంటే ఈ విధంగా రాసేసి సమర్పిస్తే మాత్రం తప్పనిసరిగా ఫలితాలు అయితే ఉంటాయి. ఇక రేపు సోమవారం అష్టమి కాబట్టి ఏంటంటే కనుక కుక్కకు ఇది పెట్టండి. ఇలా కనుక కుక్కకి ఇది పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఆ అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. కాబట్టి కుక్కకు ఖచ్చితంగా ఇది పెట్టుకోండి. కుక్కకి ఏంటంటే కనుక మన మానవ జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు మనం భరించలేకపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రండి కుక్కకి ఇది పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట. మీరేం చేయండి అంటే కనుక మనం అన్నంలో పెరుగన్నంలో ఏంటంటే కొన్ని నల్ల నువ్వులను కలిపి కుక్కకు ఆహారంగా పెట్టవచ్చు. అలా కుదరకపోతే ఏంటంటే ఒక రొట్టెని మనం ఏంటంటే కుక్కకు పెట్టవచ్చు. అలా కుక్కకు అన్నం పెట్టిన తర్వాత కుక్క తింటూ ఉంటుంది కదా, అలా తినేటప్పుడు ఏంటంటే కనుక మనము ముఖ్యంగా అక్కడ పక్కకు నించొని మీ మనసులో ఏదైతే అంటే సంకల్పం ఉంటుందో, మీ మనసులో మీకు ఏదైతే బాధ దుఃఖం దరిద్రం కష్టం నష్టం ఇలాంటివి ఉంటూ ఉంటాయి, అలాంటి వాటి గురించి చెప్పుకోవాలి. అలాంటప్పుడు చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక మూగ జీవానికి మనం అన్నం పెడితే పక్కాగా ఏంటంటే కనుక మనకు పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనకు శాస్త్రాల్లోనే ఈ ప్రస్తావన ఉందండి. మూగ జీవాలకు ఎవరైతే ఆహారం పెడతారో అలాంటి వాళ్ళను శివుడు అనుగ్రహిస్తాడని చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే కుక్క కన్నం పెట్టేసి కుక్క అన్నం తినేటప్పుడు ఇలా సంకల్పం చెప్పేసుకోండి. మీ సుడి తిరిగిపోయి పరమశివుడి అనుగ్రహంతో మీ సమస్యకు ఇంకా పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఇంకా తిరుగులేని యోగం కూడా కలుగుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించండి, ఇంకా మంచి ఫలితం.